అంటే రాజధాని ఎక్కడైతే ఇక్కడ ఉందో అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంది. అమరావతి వాళ్ళు ఇచ్చింది మీకు చట్ట ప్రకారం సిఆర్డిఏ నోటిఫై చేసిన ఏరియా రాజధాని, అమరావతి రాజధాని. ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ సిఆర్డిఏ నోటిఫై చేసింది. హైదరాబాద్లో ఉంది. ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ తీసుకొచ్చారు, అన్ని కార్పొరేషన్లు కలిపి. ఆ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం రాజధానిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒక సెంటర్లో ఉంటుంది. దట్ ఈస్ ది మీనింగ్. అక్కడే కోర్టు ఉంటుంది, అక్కడే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి లొకేటెడ్ దేర్. దట్ ఈస్ ది, అంటే ప్రపంచం మొత్తం ఒక పద్ధతి ప్రకారం పోతే ఎవడెటపోయినా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడతాను అడ్డదొడ్డంగా అంటే దానికి ఆన్సరే లేదు. ఎవరు ఊహించినటువంటి పరిణామాలు. కాదమ్మా, సిఆర్డిఎల్ అది కూడా ఉంది, కావాలంటే కలిపేసుకోవచ్చు. దానికి ఇంకొక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది అంతే. ఆ పక్కన మీరు హనుమాన్ జంక్షన్ వరకు పోయింది. పలకడు. అతనికి అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసి సమర్థించుకున్న వాళ్ళు అమరావతి పేరెట పలుకుతారండి? నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకు పలకం? ఎందుకు అంత ద్వేషం అమరావతి అనగానే? ఎందుకు అంత ఇది? దట్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్. అంతే, ఇట్లనే ఉంటారు వీళ్ళ ప్రవర్తన అంతా. నేను ఎక్కడా లేని దాన్ని ఎందుకంటున్నా, మళ్ళా దాన్ని ఒక ఇష్యూ, మళ్ళా అన్ని రాష్ట్రాలకు పోవాలి, మళ్ళా 2/3 మెజారిటీ. ఇప్పుడు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఏంటి వీళ్ళ పుట్టుపూర్వతలు ఏంటి? ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ ఉంది, రేపు 2/3 మెజారిటీ వస్తే కేంద్రం రాష్ట్రంలో అప్పుడేంటి? అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటా? ఎందుకు ఇలాంటి వింత కోరికలు? ఇప్పుడు ఆ భద్రత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. అంటే ఇది తొగ్గులకు కూడా అదే మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయనకు, ఆయన ఏం చెప్తే అది జరిగింది. ఇప్పుడు ఎటు జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియరీ పెట్టుకున్నాం మనం. రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అదే. నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే అది మాట్లాడడం కాదు. నేనేమంటానంటే, వీళ్ళు 5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు. వేరియస్ రూపేణ ఈరోజు వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థ, అలాంటి వెంటిలేటర్ పై ఉండడానికి ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మనం మాత్రం నడవగలిగామంటే బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. టోటల్గా పోలవరం, అమరావతి, ఈవెన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, జోన్, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. ఈవెన్ రాయలసీమకి హార్టికల్చర్ ఇది అన్నీ చేసినప్పుడు అప్పుడు నేనేం అడగలేదు, ఇప్పుడు ఇవ్వండి మీరు అంటే కావాలని మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. వీ నో ఏ విధంగా కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ ఏం పొరపచ్చాలు లేవు. ఈ రాష్ట్రం అంటే ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మనం కష్టపడకుండా కేంద్రమే ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉండే బీజేపీ ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొన్ని పద్ధతులు ఉంటాయి, దాంట్లో మ్యాక్సిమం వీఆర్ గెట్టింగ్ అవర్ ఫండ్స్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మీరు మొన్న వీళ్ళు చేసిన పని ఏంటండి? నేను ఎప్పుడు చెప్తాను, విభజన కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం. 30 ఏళ్ళు ఎన్నికపోయాం. 12-14% వడ్డీ రేట్లు అడిగేవాళ్ళేడని.
ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి? మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా మేము షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటున్నాం. తగ్గించాలి. 100% మనకు వచ్చే డబ్బులంతా శాలరీస్కి సరిపోతున్నాయి. ఓన్ రిసోర్సెస్ శాలరీస్కి సరిపోయినాయి. కేంద్రం ఇచ్చే డబ్బులు వడ్డీకి లేకుంటే అసలు కట్టడానికి సరిపోతుంది. మళ్ళా ఏం చేయాలని అప్పులు తీసుకొచ్చి అవి కూడా చాలడం లేదు. ఇలాంటివి ఒక పద్ధతి. ఇప్పుడు తెలంగాణ ఉంది, 40% 30% స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. కొన్ని స్టేట్స్ ఆ విధంగా కొంచెం బ్యాలెన్స్ చేశారు. ఒక వ్యక్తి రావడం, పిచ్చి చేష్టలు చేయడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం, ఇది కరెక్ట్ కాదు. కొంచెం డిసిప్లిన్ పెట్టుకోవాలి అందరం. ఓకే, థ్యాంక్ యూ.